వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. శనివారం నిర్వహించే గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతతో పాటు నిఘా నీడలో శోభయాత్ర రూటు ప్రదేశాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా కేంద్రం రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథుడికి 108 ప్రసాదాలు. శ్రీ శివ గణేష్ మండలిలో ఘనంగా నిత్య పూజలతో పాటు హోమాలు, అన్నదానాలు. లక్షట్పేట తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు వెర్రవెల్లి రఘునాథ్. ఈ నెల 6వ తేదీన శనివారం నిర్వహించే గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి పగడ్బందీగా భద్రతా చర్యలు తీసుకుంటూ నిఘా నీడలో గణేష్ నిమజ్జన శోభయాత్రను నిర్వహిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా మరియు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గణేష్ నిమజ్జనం జరిగే శోభయాత్ర రూట్ ప్రదేశాలను పరిశీలించి పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ మాట్లాడారు. గణేష్ నిమజ్జనోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా మంచిర్యాల పరిధిలో ఏసీపీలు, సీఏలు, ఎన్సీసీ క్యాడెట్లు సిబ్బంది 400 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని, మంచిర్యాల జోన్ పరిధిలోని 2334 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అట్టి విగ్రహాలను రాయపట్నం బ్రిడ్జి, గూడెం గోదావరి, పుష్కర ఘాట్, లక్షట్పేట గౌతమేశ్వర టెంపుల్, మంచిర్యాల ఇంటెక్వెల్, సీతారాంపల్లి, ఇందారం వద్ద, గోదావరి బ్రిడ్జ్, పెద్ద చెరువు, చెన్నూరు పోచమ్మ చెరువు, బెల్లంపల్లి నిమజ్జన స్థలాల వద్ద నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తారని, అన్ని చోట్ల అన్ని సౌకర్యాలతో పాటు భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్లాట్ఫామ్స్, మంచినీటి వసతి మొదలగు వాటికి సంబంధించి గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. నిమజ్జన శోభయాత్ర సీసీ కెమెరాల పర్యవేక్షణలో డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించడం జరుగుతుందని, ఊరేగింపు సమయంలో డీజేలు, బాణసంచా కాల్చడం నిషేధమని సూచించారు. భక్తి శ్రద్ధలతో నవరాత్రులను ముగించుకొని మత సామరస్యంతో శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, గోదావరి కని ఏసీపీ ఎం రమేష్, సిఐలు, ఎస్ఐలు, ఇతర ప్రభుత్వ అధికారులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మెయిన్గా మనకు ఇచ్చిన ట్రాఫిక్ చార్ట్ ఫాలో చేయాలి, టైమింగ్తో ఫాలో చేయాలి. ఎవరికి ఎప్పుడు అలౌ చేస్తే వెళ్ళడానికి అప్పుడే వాళ్ళు బయట వెళ్ళాలి. మెయిన్గా టైమ్లీ అంటే విగ్రహంకి వెళ్ళి మీ బండిలో పెట్టాలి. అన్నీ వ్యవస్థితంగా చేసినా డెఫినెట్లీ మీకు కంఫర్టబుల్ ఉంటుంది, పోలీస్కి కూడా మంచి ఉంటుంది. తర్వాత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి కూడా చాలా డీటెయిల్గా ప్లానింగ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇప్పుడు రివర్ మీరు చూస్తే బాగా హెవీ ఫ్లో ఉంది. సో ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా తప్పకుండా రివర్ దగ్గర పోకండి. ఎక్కడ పర్మిషన్ ఉంటే అక్కడ మేము అరేంజ్మెంట్ చేస్తున్నాము, మొత్తం ఫెసిలిటీస్ ఉంటుంది, తప్పకుండా అక్కడే రావాలి. ఇది నిమజ్జనం గురించి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి పూజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ గణేష్ మండలి సభ్యురాలు మాట్లాడుతూ, ఈరోజు ఉదయం నుండే మహిళా భక్తులందరూ మండపానికి చేరుకొని గణేశునికి నిత్య పూజలు నిర్వహించిన అనంతరం 108 రకాల ప్రసాదాలు పాత్రల్లో నైవేద్యంగా సమర్పించడం జరిగిందని అన్నారు. ఈరోజు సాయంత్రం ప్రత్యేక పూజల్లో భాగంగా హనుమాన్ చాలీసా ఉంటుందని, ఈ కార్యక్రమానికి కాలనీవాసులు పెద్ద మొత్తంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ గణేష్ మండలి అధ్యక్షులు బొమ్మ సత్తిరెడ్డి, ముత్యాల కృష్ణ, కల్వల భాస్కర్ రావు, కొత్త జయప్రకాష్, గోనె మోహన్ రెడ్డి, కొత్త సురేందర్, మద్దుల మనోహర్ రెడ్డి, కారుకూరి చంద్రమౌళి, తాళ్ల ఆదిరెడ్డి, జూపాక సుధీర్, శ్రీరామ్ గణేష్ మండలి మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు శ్రీరామ్ గణేష్ మండలి వద్ద 108 ప్రసాద కార్యక్రమం జరుగుతుంది. అందరూ మహిళలచే 108 ప్రసాదాలు చేయడం జరిగింది. అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు సాయంత్రం హనుమాన్ చాలీసా పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఉంది. అందరూ తప్పకుండా మంచిర్యాల ప్రజలందరూ తప్పకుండా రావాలి, విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రేపు శుక్రవారం పొద్దున 21 హారతులు, సాయంత్రం దంపతులచే హారతులు, 18 శక్తిపీఠాల శారీస్ డ్రా వేయడం జరుగుతుంది మరియు వేలం పాట ఉంటుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ నవరాత్రులు అందరం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు ఇచ్చిన శ్రీరామ్ గణేష్ మండలి వారికి మరియు రెడ్డి కాలనీ వాసులందరికీ నా ధన్యవాదాలు. జై గణేష. శ్రీరామ్ గణేష్ మండలి వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారందరికీ మరొకసారి ధన్యవాదములు. మా రెడ్డి కాలనీలో చాలామంది చాలా బాగా చేస్తారు. ముందుగా జెంట్స్ అందరూ ముందుండి మాకు అన్ని సహకరిస్తూ, వాళ్ళు సహకరించేపటికే మేము మహిళలు కూడా అందరూ ముందుండి చాలా బాగా చేస్తారు. రేపు 21 ఆరతి అని కాకుండా అందరూ ఆరతులు తెచ్చుకొని రేపు ఆరతి ప్రోగ్రాం ఉంటుంది మన స్వామివారి దగ్గర, అందరూ ఆరతులు ఇస్తారు. అట్లాగే రేపు మన సాయంత్రము వేలం పాట ఉంటుంది చీరలది, శక్తిపీఠాలు 18 శక్తిపీఠాలు అమ్మవార్లది వేలం పాట ఉంది. అలాగే ఈరోజు 108 ప్రసాదాలతో మా మహిళా మనులందరూ వచ్చి చాలా బాగా చేశారు. 108 కాకుండా ఎక్కువ చేశాము, కానీ 108 అనుకొని మేమందరము చాలా బాగా చేసుకున్నాము. ఎప్పుడు కూడా మా దగ్గర చాలా బాగా అవుతాయి. మహిళలందరూ ముందుండి సహకరిస్తూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఇలా చేయాలి అని అనుకుంటుంటే మాకు ముందు జెంట్స్ వాళ్ళు కూడా బాగా సహకరిస్తూ మాకు ఏ ప్రోగ్రామ్ అయినా దసరా కానీ ఏదైనా మేము చాలా బాగా చేసుకుంటాము. మంచిర్యాలందరూ మీ రెడ్డి కాలనీ వాసులు బాగా చేస్తారని ఎప్పుడు మమ్మల్ని అందరూ కోరుతుంటారు. మాకు చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం. జై గణేష్. జై గణేష. శ్రీరామ్ గణేష్ మండలి రెడ్డి కాలనీ ప్రతి సంవత్సరం జరిపిన మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నవరాత్రులు ఘనంగా చేయడం జరుగుతున్నది. అలాగే మహిళా మనులు పెద్ద మొత్తంలో పూజలు చేయడం జరుగుతున్నది. మన కుంకుమ పూజలు, పారాయణము, 108 ప్రసాదాలు చేయడం జరిగింది. అలాగే అన్నదాతలు కూడా ఇవ్వడం జరిగింది. ఇకపై 2 అన్నదానాలున్నాయి. అలాగే సంస్థది కూడా ఒకటి చేయడం జరుగుతున్నది. అలాగే ఈరోజు సాయంత్రం నిత్యా శ్రీనివాస్ గారిచే హనుమాన్ చాలీసా పఠనం ఉన్నది. అందరూ భక్తులందరూ పెద్ద మొత్తంలో వచ్చి ఆ యొక్క చాలీసాను అందరూ విని గౌరవప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నిమజ్జనానికి కూడా పెద్ద మొత్తంలో అందరూ కాలనీ భక్తులందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే వేలం లడ్డూ పాట పెద్ద మొత్తంలో చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రం బెల్లంపల్లి చౌరస్తా సమీపంలో నూతనంగా చైల్డ్ రీహాబిలిటేషన్ సెంటర్ను ప్రారంభించారు. అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ పేరుతో ప్రారంభించిన సెంటర్ వ్యవస్థాపకులు రాహుల్ గుల్వే మాట్లాడుతూ హైదరాబాద్లో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లు చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయని, అలాంటి చైల్డ్ రీహాబిలిటేషన్ సెంటర్ను మొట్టమొదటిసారిగా మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ సెంటర్లో చిన్నపిల్లలకు వారి మానసిక శారీరక స్థితులను బట్టి చికిత్సలు చేయడం జరుగుతుందని అన్నారు. సైకలాజికల్ థెరపీ, విజన్ థెరపీ, స్పీచ్ థెరపీ, ఫిజికల్ థెరపీ లాంటివి పిల్లలకు ఇవ్వడం జరుగుతుందని, అంతేకాకుండా పిల్లల తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. బెల్లంపల్లి మంచిర్యాల పట్టణానికి చెందినటువంటి పిల్లలు తల్లిదండ్రులు హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా మంచిర్యాలలోనే వారి పిల్లలను మా సెంటర్లో చేర్పించి అవసరమైన చికిత్స నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు నవనీత రాహుల్ గుల్వే, కిరణ్ కుమార్ గుల్వే, సచిన్ కుమార్ గుల్వే, అశోక హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు మనం మంచిర్యాల జిల్లాలో మా మొట్టమొదటి
అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అనే సంస్థ ఫ్రాంచైజీ ఇవ్వడం జరిగింది. అండ్ డెఫినెట్గా ఈ ఫీల్డ్లో మేము ఆల్మోస్ట్ ఒక 16 years నుంచి సర్వీసెస్ హైదరాబాద్ సిటీలో ఎట్ ది సేమ్ టైం మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మాకు ఆల్రెడీ 9 బ్రాంచెస్ ఉన్నాయి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్వి. అక్కడ ఎంతో వేలాది మంది చిన్నారులు ఎవరైతే మానసికంగా శారీరకంగా డెవలప్మెంట్లో డిలే ఉందో వాళ్ళకి మేము చాలా విభిన్న రకాల థెరపీలతోని వాళ్ళకి మనం చాలా ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసి వాళ్ళలో ఉండే వైకల్యాన్ని చాలా ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్తోని అంటే ఈ ఫిజియోథెరపీ కానివ్వండి, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ కానివ్వండి, బిహేవియరల్ థెరపీ కానివ్వండి, ఎట్ ది సేమ్ టైం CBT అంటాం కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అండ్ విజన్ థెరపీ, సుజోగ్ థెరపీ, ఇలా చాలా విభిన్న రకాల థెరపీస్ ఏదైతే మన ప్రపంచం మొత్తంలో చాలా పాపులర్గా అండ్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయో అలాంటి థెరపీలని అండర్ వన్ రూఫ్లో ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల చాలామంది పేరెంట్స్కి వాళ్ళ పిల్లల్ని తీసుకొని 10 చోట్ల తిరగాల్సిన అవసరం లేకుండా ఒకటి చోట దొరుకుతున్నాయి కాబట్టి చాలా అనుభవజ్ఞులైన వైద్యులతో మనం థెరపీలు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళలో మంచి ఇంప్రూవ్మెంట్స్ వస్తుంది. అండ్ పేరెంట్స్ మాకు రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ ఫ్రాంచైజీ కాన్సెప్ట్స్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఇది మన మంచిర్యాలలో ఫస్ట్ ఫ్రాంచైజీ. సో ఇలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి పిల్లలకి ఇక్కడ మంచిర్యాల డిస్టిక్లో మనం సర్వీసెస్ ఈ రోజు నుంచి మొదలు పెట్టడం జరిగింది. దానికి మా అశోక సంస్థ కానివ్వండి, మా టీమ్ మెంబర్స్ కానివ్వండి చాలా యాక్టివ్గా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అండ్ డెఫినెట్లీ మేము ఏదైతే సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఇస్తున్నామో అలాంటి క్వాలిటేటివ్ థెరపిటికల్ అప్రోచెస్ సర్వీసెస్తోని మనం మంచిర్యాలలో ఇవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగం చేసుకొని వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటున్నారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనము ఈరోజు 4 సెప్టెంబర్ 2025 రోజున మంచిర్యాల జిల్లాలో మన అశోక సంస్థ అనేది ప్రారంభించడం అనేది జరిగింది. ఈ సంస్థలో ముఖ్యంగా ఏంటంటే చాలామంది పిల్లలు మానసికంగా కానివ్వండి, లేదంటే శారీరకంగా కానివ్వండి, లేదంటే బిహేవియర్ ఇష్యూస్ కానివ్వండి, లేదంటే స్పీచ్ ఇష్యూస్ కానివ్వండి, అంటే పిల్లలు ఎవరైతే మాట్లాడలేరు, లేదంటే సరిగ్గా బిహేవ్ చేయలేరు, లేదంటే 10 మందితో కలవలేరు, లేదు వాళ్ళకి చదువులో ఇబ్బందులు ఎవరికైతే వస్తాయో ఇలా కాకుండా చాలా రకాలుగా అంటే 10 మందితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కలవాలి, దాంతోపాటు నడవడం కానివ్వండి, కూర్చోవడం కానివ్వండి, ఇలాంటి ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళతో చదవడం రాయడంతో పాటు అన్ని రకాలుగా ఏ సమస్య ఉన్నా ఏ పిల్లల్లో ఉన్నా కూడా మనం ఇక్కడ ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. చాలా వరకు ఏంటంటే మంచిర్యాల జిల్లా నుండి కానివ్వండి, లేదంటే చుట్టుపక్కల మన బెల్లంపల్లి కానివ్వండి, బెన్స కానివ్వండి, పెద్దపల్లి కానివ్వండి, ఇక్కడ నుండి చాలా మంది పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్కి రావడము, అక్కడ వాళ్ళు ఇబ్బందులు పడడం, అక్కడ ఉండడము, అంటే నెలల తరబడి అక్కడ ఉండాల్సి వచ్చి వాళ్ళకి చాలా ఫ్యామిలీకి దూరంగా అయ్యేవాళ్ళు. సో ఇలాంటి ఇబ్బందులు అంటే చాలామంది పేరెంట్స్ రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది మంచిర్యాల డిస్టిక్లో ఒక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అని రావాలి అని. ఆ రిక్వెస్ట్ పైననే ఈరోజు మనము ఈ అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మనం ప్రారంభించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో జిల్లా మొత్తంలో ఎవరైతే పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే వివిధ రకాలుగా వాళ్ళు బాధపడుతున్నారో వాళ్ళందరూ ఇక్కడ వచ్చి వైద్యం అనేది చేయించుకోవచ్చు. ఇక్కడ వెల్ క్వాలిఫైడ్ థెరపిస్ట్ అనేది ఉంటుంది మనకి, అండ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది ఉంటుంది. వెల్ నోన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అంటే ప్రపంచం మొత్తంలో ఏవైతే ఎవిడెన్స్ బేస్డ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ట్రీట్మెంట్ చేసేవి అవన్నీ ఇక్కడ ఫాలో అనేది చేయడం జరుగుతుంది. పేరెంట్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే చాలామందికి అవగాహన ఉండదు పేరెంట్స్కి పిల్లల్ని ఎలా పెంచాలి, లేదు అంటే ఎలా ట్రీట్ చేసుకోవాలి, ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వాళ్ళని ఎలా ట్రీట్ చేసుకోవాలి అనే దానిపైన అవగాహన అనేది కూడా ఉండదు. సో అలాంటి వారికి కూడా ఇక్కడ అవగాహన అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా ఏంటంటే ఒక చైల్డ్ అంటే 0 to ఒక 13 years 14 years వచ్చే పిల్లల దాకా కూడా అందరినీ మనం ఇక్కడ ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. అది కూడా అన్ని రకాలుగా ఒకటే రకంగా కాకుండా అన్ని రకాలుగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. చాలా సందర్భాల్లో ఏమవుతుంది అంటే ఒక చోట స్పీచ్ థెరపీ అనేది దొరుకుతుంది, ఒక చోట ఆక్యుపేషనల్ థెరపీ అనేది దొరుకుతుంది, ఒక అసలు విజన్ థెరపీ అనే కాన్సెప్ట్ అనేది ఎక్కడ లేదు. అంటే త్రూ అవుట్ మన తెలంగాణ ఆంధ్రాలో కానివ్వండి చాలా హాస్పిటల్స్కి కానివ్వండి మనము వాళ్ళకి సిలబస్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళకి టెక్నిక్స్ కానివ్వండి, ఎలా ట్రీట్ చేయాలో అనేది కూడా మన డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే గారు కూడా వాళ్ళకి అవగాహన ఇవ్వడం అనేది జరిగింది దీనిపైన. సో మన నుండి చాలా వరకు ట్రీట్మెంట్ ఎలా చేయాలి అనే దానిపైన వైద్యులకి కూడా మనము ఈ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇట్స్ ఎ కంప్లీట్లీ న్యూ కాన్సెప్ట్. విజన్ థెరపీ అనే కాన్సెప్ట్ అనేది చాలా మంది తెలియదు. అలాగే సుజోగ్ 6Q ఉంది, ఇది కూడా చాలా మందికి తెలియదు. ఇట్స్ లైక్ ఏమంటాం మనము
ఆల్టర్నేట్ మెడిసిన్ అని అంటాం. సుజోక్ 6K అనేది ఆల్టర్నేట్ మెడిసిన్. సో మన జిల్లాలో మొత్తం కనుక చూసుకుంటే ఈ కాన్సెప్ట్స్ అనేవి ఎక్కడ లేదు. ఆక్యుపేషనల్ థెరపీ అనేది కాన్సెప్ట్ అనేది ఎక్కడ లేదు మన జిల్లా మొత్తంలో. సో ఈ ఏవైతే మనకి అవకాశాలు ఏవైతే వచ్చాయో ట్రీట్మెంట్ వైజ్గా, ఈ అవకాశాలందరూ మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుండి ఎవరైతే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పిల్లలు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నా మనవి. థ్యాంక్ యూ. సో ఓవరాల్గా అశోక రిహాబ్ ఏదైతే ఉందో, సో హైదరాబాద్లో 15-16 ఇయర్స్ నుంచి సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో అలానే మన మంచిర్యాల డిస్ట్రిక్ట్కి మొట్టమొదటగా మనం ఫ్రాంచైజీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే థెరపీస్ దొరుకుతాయో, సో ఒకటే రూఫ్లో 4-5 థెరపీలు ఏదైతే ఉందో, సో కొంతమంది పిల్లలకి ఏంటంటే ఓన్లీ స్పీచ్ ఇష్యూ ఉంటుంది, కొంతమంది పిల్లలకి ఓన్లీ విజువల్గా ఇష్యూస్ ఉంటుంది, కొంతమంది పిల్లలకి ఏంటంటే ఓవరాల్గా నడవలేరు, సో నెక్ కంట్రోల్ ఉండదు. సో ఇలాంటి డిఫరెంట్ మానసికంగా అండ్ ఫిజికల్గా ఏదైతే ఇష్యూస్ ఉంటాయో అలాంటి పిల్లలకి ఓవరాల్గా థెరపీస్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఇక్కడ బెల్లంపల్లి కానీ ఇక్కడ ఏదైతే టౌన్స్ ఉన్నాయో ఆర్ నియర్ బై డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సర్వీసెస్ ఏదైతే రిహాబిలిటేషన్ సర్వీసెస్ ఉన్నాయో అవి అన్నీ ఉపయోగించుకోవచ్చు. సో పిల్లలు ఎవరైతే కొంతమంది హైదరాబాద్కి రాలేరు, రైట్. సో పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఓవరాల్గా అన్ని వదులుకొని మదర్ ఫాదర్ అక్కడ ఉండి కంటిన్యూస్గా ఒక నెల 2 నెలలు సంవత్సరం ఇవన్నీ ఇలా లైక్ లాంగ్ డ్యూరేషన్లో ఉండాలంటే చాలా కష్టమైపోతూ ఉంటుంది. అలాంటి పేరెంట్స్కి సో మనమే ఇక్కడికి వచ్చి ఒక బ్రాంచ్ అనేది ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సున్నంబట్టివాడలో శ్రీ శివ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 17వ వార్డు మాజీ కౌన్సిలర్ పుదరి ప్రభాకర్ మాట్లాడుతూ శ్రీ శివ గణేష్ మండలి ఆధ్వర్యంలో సున్నంబట్టివాడలో 35వ వార్షికోత్సవం సందర్భంగా మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసుకుని గణనాథుడికి పూజలు వైభవంగా నిర్వహించామని, ఈరోజు ప్రత్యేకంగా లక్ష్మీ గణపతి హోమము అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని అన్నారు. గణేష్ విగ్రహ ప్రతిష్టాపన మొదలుకొని ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటూ తీర్థ ప్రసాదాలు, అల్పాహారాలు, అన్నప్రసాద కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ శివ గణేష్ మండలి సభ్యులు కోంపెల్లి శ్రీనివాస్, సంతోష్, బద్రి శ్రీనివాస్, దుస్స తిరుపతి, కీర్తి, నవీన్, శేఖర్, సత్యనారాయణ, రమేష్, రవికుమార్, సాగర్, చిరంజీవి, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఓం గణేశాయ నమః. ఈరోజు శ్రీ శివ గణేష్ మండలి చున్నంబట్టివాడలో 35వ వార్షికోత్సవం సందర్భంగా మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసుకొని 11 రోజులు 10 రాత్రులు ఇక్కడ నిష్టగా అందరూ శివ గణేష్ మండలి కార్యకర్తలు అందరూ ఈరోజు హోమము, లక్ష్మీ గణపతి హోమము నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఇలా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మా ఈ శివ గణేష్ మండలి మహిళా సోదరులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని 10 రోజులు కూడా రోజుకు ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకరోజు కుంకుమ పూజ, మరి అదేవిధంగా కార్యక్రమం గాజులు కార్యక్రమం కూడా, అదేవిధంగా ఒకరోజు స్వీట్లు, ఒకరోజు మహాప్రసాదాలు, ఇలా రోజుకో రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రోజు సాయంత్రము అల్పాహారం కూడా ఈ 10 రోజులు కూడా అల్పాహార కార్యక్రమం రోజుకొకరు పెట్టడం జరిగింది. వారికి ఈ కార్యక్రమంలో 10 రోజులు సహకరించిన వారికి, వారి కుటుంబ సభ్యులకు గణనాథుడు దీవెన ఉండాలని, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ జై గణేష్. శివ గణేష్ మండలి 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరము ప్రతి రోజు ఈ 11 రోజులు ప్రతిరోజు ప్రతి ఒక్కరు అందరు కార్యకర్తలు మా సహకరించి అల్పాహారం కానివ్వండి, పూజా కార్యక్రమాలు కానివ్వండి, చందాలు కానివ్వండి ఎంతో పెద్ద మొత్తంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద మొత్తంలో అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. జై గణేష్. మంచిర్యాల జిల్లా లక్షట్పేట ఉత్కూరు చౌరస్తా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి
తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ నాయకులు రఘునాథరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రైతులకు యూరియా సరఫరా చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీంతో రైతులు రోజుల తరబడి యూరియా సరఫరా కేంద్రాల వద్ద లైన్లో నిరీక్షణ చేస్తున్నారని అన్నారు. ఈ విధంగా మహిళలను రైతులను కూడా మోసం చేసిందని అన్నారు. లక్షట్పేట మండలానికి 2500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు కేవలం 6 టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేశారని అన్నారు. అదేవిధంగా దండేపల్లి మండలంలోని రైతులకు 3000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా కేవలం 900 మెడికల్ యూరియా మాత్రమే సరఫరా చేసి రైతులకు ఇబ్బంది కలుగజేస్తుందని అన్నారు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులను, రైతులను, మహిళలను మోసం చేసి ఇబ్బంది పాలు చేస్తుందని ఎద్దేవా చేశారు. దీనికి నిరసనగా ఈరోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వీరమల్ల హరిగోపాల్, నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, గడ్డం స్వామిరెడ్డి, ఎనగందుల కృష్ణమూర్తి, ముత్తె సత్తయ్య, రమేష్ జైన్, గుండా ప్రభాకర్, బొప్పు కిషన్, బియ్యాల సతీష్ రావు, మాధవరపు వెంకట రమణారావు, సామ వెంకటరమణ, బొక్కనపల్లి సతీష్, రాజేందర్, రాజా గురువయ్య, వేముల మధుకర్, తులసి, తోట సతీష్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 20 నెలలైంది. ఇప్పటి వరకు వికలాంగులకు, వృద్ధులకు కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు. పెన్షన్లు అమలు చేయలేదు. కొత్త పెన్షన్లు రాలేదు. పెన్షన్లు 3000 ఉన్నది 4000 చేస్తామన్నారు. 2000 ఉన్నది 3000 చేస్తామన్నారు. కొత్త పెన్షన్ అమౌంట్లు ఇవ్వలేదు. మా అక్కలకు, చెల్లెళ్ళకి అందరికీ నెలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. అంటే 20 నెలలు అంటే దాదాపు మహిళలకు 50,000 రూపాయలు బాకీ ఉన్నారు. నిరుద్యోగులకు నెలకు 4000 రూపాయలు ఇస్తామన్నారు. ఇట్లా అన్ని వర్గాలను, అటు రైతులను, ఇటు వృద్ధులను, ఇటు వికలాంగులను, మహిళలను, నిరుద్యోగులను అందరినీ మోసం చేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చింది. ఆ సమస్య పరిష్కరించకపోగా కొత్తగా కాంగ్రెస్ పార్టీ, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము కృత్రిమంగా, అంటే నిజంగా కూడా చెప్తే యూరియా షార్టేజ్ లేదు, కానీ ప్రాపర్గా దానికి కావాల్సిన సరి అయిన ప్లానింగ్ చేసుకోకుండా, రెండోది వచ్చిన యూరియాని కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని ఇవాళ రైతులకు గంటలు గంటలు లైన్ల నిల్చొని స్లిప్పులు పెట్టి రావాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని చోట్ల పాపం చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల బదులు వాళ్ళు కూడా లైన్లో నిల్చుంటారు. ఒక్క దండపల్లి మండలం తీసుకుంటే మనకు దాదాపు 3000 టన్నుల యూరియా అవసరం. ఇప్పటి వరకు కేవలం 900 టన్నులు ఇచ్చారు. లక్షట్పేటకి 2500 టన్నులు అవసరం. ఇప్పటి వరకు లక్షట్పేటకి 600-700 టన్నులు ఇచ్చారు. మరి ఇప్పుడు సెప్టెంబర్ నెల అనేది రైతులకు చాలా ముఖ్యం. ఇవాళ 2 ఎకరాలకు కలిపి 1 బస్తా ఇస్తాను. ఇది పరిస్థితి. మరి ఈ సమస్య కారణం ఏంటిది? కేవలం కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వము కకృతి పడి బయట బ్లాక్ల యూరియాను అమ్ముకొని సొసైటీల ద్వారా ఇవాళ రైతులకు అందకపోవడం వల్ల ఇవాళ రైతులు ఈ ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈ ప్రాంతంలో ఇటు వరి కావచ్చు, అటు పత్తి కావచ్చు, రైతులు ఇవాళ ఇబ్బంది ఎదుర్కొంటారు. రెండో విషయం, మరి మన ఎమ్మెల్యే నేను పెద్ద బలమైన నాయకుడిని, బాగా సీనియర్ నాయకుడిని, బాగా అనుభవం ఉన్నది, నేను రమ్మంటే 4 మంత్రులు వస్తారని చెప్తాడు. నేను అడిగేది ఒకటే, ఈ జిల్లాకు వచ్చిన యూరియా ఈ నియోజకవర్గానికి ఎంత ఇచ్చారు, చెన్నూరు నియోజకవర్గానికి ఎంత ఇచ్చారు? చెన్నూరు కోటపల్లి మండలానికి, మన లక్షట్పేట దండపల్లి మండలం కంటే ఎక్కువ ఇయ్యాల యూరియా సరఫరా అవుతుంది. ఎందుకు అవుతుంది? అక్కడి నుంచి మంత్రి ఉన్నాడు కదా అని అటు సరఫరా అవుతుంది. మరి ఈ ప్రాంతం రైతులు ఏం పాపం చేశారు? వీళ్ళందరూ కూడా మీ కోట్లేసి గెలిపించారు కదా. మీరు ఎన్నికల సమయంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపుగా వాళ్ళకి ఇచ్చిన 420 హామీలకు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం ఇవాళ చేసే చెప్పుడు మాటలే తప్ప కానీ చేసింది ఏమి లేదు. కనీసం మహిళలకు కానీ, నిరుద్యోగులకు కానీ ప్రతి హామీలను ఇచ్చిన హామీలను ఏది కూడా నెరవేర్చలేదు. కనీసం రైతులైతే ఇవాళ ఎప్పుడైతే కాంగ్రెస్ ఉంటుందో అప్పుడు మాకు యూరియా కొరత అనేది ఏర్పడుతుంది అనేది, మా ప్రభుత్వం వస్తుందంటే యూరియా కొడుతుంటుంది చూడు అని చెప్పుకోవడానికి. ఆ కాలంలో 96లో పివి నరసింహరావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏదో అమెరికాకు బిల్లులు పెట్టుకున్నారు. ఆ కాలంలో ఎట్లున్నారో రోడ్ల పంట అన్నారు యూరియా కోసం అన్నట్టు, మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే యూరియా కోసం కొరత అనేది దాన్ని మీరు గుర్తు పెట్టుకోండి అని అదొక నిదర్శనంగా చూపెడుతుంది ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందంటేనే మీకు యూరియా కావాలి, యూరియా జాగ్రత్తగా ఉండుర్రి అనే దానికి నిదర్శనంగా చూపెట్టి ప్రతి రైతు ఇవాళ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా కూడా యూరియా కొరత అంటే కనీసం ఒక రైతు సమస్యను కూడా తీర్చలేని మనుషులు ఈ ప్రభుత్వం ఎందుకుండి
ఏదో ఉద్యోగాలలో నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చిండ్రు. హామీలకు అన్నిటికీ ఏ హామీ అన్న నెరవేర్చిండ్రా? ఏ హామీ నెరవేర్చలేదు. కనీసం ఏంటంటే చెప్పుకోవడానికి తప్ప ఎక్కడొక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఉంటారు చూడు, ఆ లోకల్ ఎమ్మెల్యేలు ఇక దాన్ని ఎక్కడన్నా ఆ లోకల్ భయప్రాంతంలో గురి చేసుకోవడానికి పనిచేస్తారు తప్ప కానీ కనీసం పబ్లిక్ సమస్య వినా ఏదైనా సమస్యకు పరిష్కారం అనేది ఉన్నదా? ఇందిరా మిల్లాన్ని మొదలుపెట్టిందంటే న్యాయం పడి తిరిగిన కార్యకర్త కోయిలు నీ కార్యకర్త కోయిలు అంటే పంచుకున్నాక ఈ ఏళ్ళు కమిషన్ నువ్వు ఉంచుకోరా, ఈ ఏళ్ళు నువ్వు ఉంచుకోరా, నువ్వు 4 ఏళ్ళు న్యాయం పడి తిరిగినావు కదా, నువ్వు రైకలు పంచినావు, నువ్వు చీరలు పంచినావు అని వాటికి పంచుకోవడానికి వాళ్ళకు వాటాలు వేసిండ్రు. ఆ వాటాలు వేసిన దానికి వాళ్ళు వాటాల కోసం వాళ్ళు కొట్లాడుకుంటారు. అవన్నీ బంద్ చేసి కొద్దిగా ఈ పబ్లిక్ సమస్యను పట్టుకొని ఇప్పుడు ప్రజెంట్ అయితే రైతుల సమస్యలను ఎట్లున్నది ఏంది అని ఇటు మీద కొద్దిగా దృష్టి పెట్టి రైతుల సమస్యలను మీరు దృష్టిలో పెట్టుకొని కొద్దిగా పరిష్కరించాలని ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ సమస్య రాకుండా ఈ మంచిర్యాల జిల్లాకు యూరియా సప్లై చేయాలని ఇక్కడ ఉన్న మా బీజేపీ యంత్రాంగం అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పెద్దలు రగన్నకు ఇక్కడికి వచ్చిన నా తోటి సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణపూర్ పట్టణంలో జవహర్ నగర్, భగత్ సింగ్ నగర్, పోచమ్మ టెంపుల్ దగ్గరలో ఏర్పాటు చేసిన గణేష్ మండలి గణేష్ నవరాత్రి పూజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా 2 మండపాల్లో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీలోని భక్తులు, మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాన్ని నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని మాజీ వైస్ చైర్పర్సన్ సాగర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ బింగి శివ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పోచమ్మగుడి ప్రాంగణంలో సిద్ధి గణేష్ మండలి వారి ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాలు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి యువతకు, మాతలకు, భక్తులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు చూసిన మనం అన్నదాన కార్యక్రమానికి ఇన్ని సంవత్సరాలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ప్రకృతి వరుణుడు కూడా మనకు సహకరిస్తున్నందుకు ఆ పంచభూతాలకు కూడా మా కమిటీ తరఫున స్వాముల వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సంవత్సరం యొక్క విగ్రహదాత 2020 సంవత్సరం ఎగ్గిడి పద్మ లక్ష్మీనారాయణ గారు, వారి పుత్రుడు కొడైనటువంటి ఎగ్గిడి శ్రీలేఖ విశ్వనాథ్ గారు, వారికి వారి కుటుంబ సభ్యులకు విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి ఆయురారోగ్య ఇష్టం సిద్ధించాలని స్వామివారిని వేడుకుంటూ, అదేవిధంగా ప్రతి సంవత్సరం యువత మరియు ఇక్కడ మహిళలు ప్రతి సంవత్సరం 108 ప్రసాదాలు చేస్తూ పిలవగానే పిలవకున్న మాది అంటూ స్వామివారికి ముందు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. సందర్భంగా గోదావరి గంగలో ప్రవాహం విపరీతంగా ఉంది. ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు కాబట్టి
స్వామివారికి భక్తితో చేయాలి. చాలా కమిటీల నందు రకరకాల ఆటలు ఆడుతున్నారు. అట్లా కాకుండా మన పేరెంట్స్ కూడా గమనించాలి. క్యారమ్ బోర్డు, చెస్ లాంటి గేమ్స్, చైర్ గేమ్స్ లాంటివి పెట్టాలి. యువత కూడా చాలా స్వాముల దేవుని పేరు చెప్పి చెడు అలవాటు కూడా అయ్యే సందర్భం చాలా కనబడుతుంది కొన్ని కమిటీల దగ్గర. కానీ మన దగ్గర ఉన్నటువంటి యువతకు మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నందువల్ల దయచేసి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పిల్లలు, యువత. ఎందుకంటే మీ పేరు మీ మీద మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం ఆధారపడి ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించి నిమజ్జనానికి వెళ్ళే పిల్లలకు కూడా మీరు తల్లిదండ్రులు కూడా ఏ విధంగా వెళ్ళాలో చెప్పి పంపవలసిన విజ్ఞప్తి. ఎందుకంటే గోదావరి చాలా విపరీతంగా ప్రవహిస్తుంది అని తెలియజేస్తున్నాము. దయచేసి నిమజ్జనానికి భక్తితో వెళ్ళాలి. మహిళలందరూ కూడా భక్తితో, కోలాటాలతో మన సాంప్రదాయబద్ధంగా అందరు ముందు వెళ్తూ వచ్చేటప్పుడు అదే విధంగా చాలా సంతోషంగా ప్రతి ఒక్కరు వారి వారి కుటుంబాలకు చేరాలని మా సిద్ధి గణేష్ స్వామివారిని వేడుకుంటున్నాం. ఆధ్వర్యంలో 108 ప్రసాదాలు 108 దీపాలతోటి అలంకరణ చేసినామండి మా మండపంలో, మా మహిళా మనులందరూ కూడా. సో ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళా మనులందరికీ ధన్యవాదాలండి. ఈ సంవత్సరం 19వ సంవత్సరం కంప్లీట్ చేసుకొని 20వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో మేము మహిళలందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినాము. సో ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా శ్రీ లక్ష్మీ గణపతి మండలి కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలండి. సో ఇలానే కూడా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము అందరం కూడా ఇలానే అందరం కలిసిమెలిసి అందరం కూడా కార్యక్రమాన్ని చేసుకుంటామని మనసారా కోటిలో శుక్రవారం రోజున మహిళలందరూ కలిసి కూడా ప్రత్యేకంగా స్పెషల్గా అమ్మవారిని అలంకరించుకొని కూడా ఈ ఇయర్ కూడా అందరం కూడా చాలా చక్కగా అమ్మవార్ల లాగానే రెడీ అయిపోయి కుంకుమ పూజలు చేశామండి. అలానే అన్నదాన కార్యక్రమం కూడా ఆదివారం జరిగింది. లాస్ట్గా ఈరోజు 8వ రోజు కాబట్టి ఈ కార్యక్రమము చేపట్టినాము. సో లాస్ట్ రోజు కూడా మాకు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు కూడా హోమము దంపతులతోటి చేపట్టి లాస్ట్ రోజు పూర్ణాహుతి కార్యక్రమంతో మా వినాయకుని నవరాత్రులను కంప్లీట్ చేస్తామండి. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తు స్వయం పాలన దినోత్సవంను గుడ్ షెఫర్డ్ స్కూల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో వచ్చి తమ తోటి పిల్లలకు పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులుగా బోధించిన విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా కష్టమైందని, ఈరోజు మాకు అనుభవం పూర్వకంగా అర్థమైందని వారి మాటల్లో తెలిపారు. ఉపాధ్యాయులు నిరంతర విద్యార్థిగా ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థులకు న్యాయం చేయగలుగుతారని మాకు పూర్తి స్థాయిలో అర్థమైందని వారు తెలిపారు. సమాజంలో డాక్టర్లను, న్యాయవాదులను, ఇంజనీర్లను ఇలా అన్ని రంగాల్లో నిపుణులను తయారు చేయడంలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర చాలా కీలకమైందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ వై శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెబాస్టియన్, డైరెక్టర్ ఏ గౌతమ్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మన కళ్ళ ముందు పాత్రలు మాట్లాడినట్లు అనుభూతిని కలిగిస్తాయి. ఈ పాఠం ఏ ప్రక్రియ చెందింది? ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది इसकी नकाशी बेमिसाल, इसकी उम्र 400 साल, इसकी उम्र 400 साल. Anybody understand the poem? आसमान में sky, आसमान को सूर्य किनारे, అంటే sky కి తాకే అంట. सूर्य means sky. Pair of shoes of the following morning then he went upstairs to sleep. So at the night time, all of you say the cats. Don't focus on the phone. Multiplicate. Multiplicate. Say loudly. Multiplicate. 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 Multiplier. Multiplier. Product. Calculator.
అందరికీ శుభోదయం. నా పేరు సురేష్. నేను బిషప్పాడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పాఠశాలలో చదువుతున్నాను. ముందుగా అందరికీ ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం భారతదేశంలో మనం ఈ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి గల ముఖ్య కారణం ఈరోజు గారి పుట్టినరోజు సందర్భంగా మనం ప్రతి సంవత్సరం ఈనాడు ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. నేను ఈరోజు ఉపాధ్యాయుడిగా పనిచేశాను. నేను ఈ ఉపాధ్యాయులుగా చేస్తున్నప్పుడు నాకు ఎంతో గౌరవంగా అనిపించింది. ఉపాధ్యాయుని యొక్క వృద్ధి ఎంతో గొప్పనైనది మరియు మన భారతదేశంలోని గొప్ప గొప్ప విద్యార్థులను తయారు చేసేది ఈ గొప్ప గొప్ప ఉపాధ్యాయులు. అలాంటి ఆ ఉపాధ్యాయులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మరియు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. मेरा नाम अबू है। मैं बिशपगढ़ पाठशाला में पढ़ता हूँ। आज हमारे पाठशालाओं में उपाध्याय दिनोत्सव कर रहे हैं क्योंकि आज सर्वपल्ली राधाकृष्णन का बर्थडे है। क्योंकि सर्वपल्ली राधाकृष्णन का आज बर्थडे है, इस दिन हम पाठशालाओं में बच्चे टीचर बनकर आते हैं। हम रोज़ विद्यार्थी पढ़ते हैं लेकिन कभी उपाध्याय के बारे में नहीं सोचते। आज मैं उपाध्याय बना हूँ। मैंने 10वीं कक्षा के और पहली कक्षा के बच्चों को पढ़ाया है। मुझे एक उपाध्याय का मेहनत के बारे में समझ में आया है। उपाध्याय हमारे भविष्य को सीधा करता है। भारत के सभी महान लोग महान बनने का कारण एक उपाध्याय है। आज मैं उपाध्याय बनकर बहुत खुश हूँ। मैं अपने शुक्रिया उपाध्यायों को कहना चाहता हूँ। भारत देश के सभी लोग उपाध्याय बने, यह मेरा इच्छा है। धन्यवाद। Today is a very special day. It is the birthday of Dr. Sarvapalli Radhakrishnan, which is celebrated as Teachers' Day. Today in our Good Shepherd School, we are participating celebrating the Teachers' Day. So I participated in this. I felt very great, and I thank all the teachers, and I respectful all for teachers. Thank you. Happy Teachers Day. మందమరి మండల వ్యాప్తంగా నవరాత్రుల్లో కొలువైన విఘ్నేశ్వరునికి భక్తులు నిత్యం ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి బాల వరసిద్ధి వినాయక మండలి శ్రీపత్ నగర్లో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో దీపారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా 101 దీపాలను వెలిగించి మహిళలు తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం యువకులు ఉట్టి కొట్టి ఆనందంగా గడిపారు. కార్యక్రమాలు ఆలయ కమిటీ సభ్యులు భోగి వెంకన్న మరియు మహిళలు పాల్గొన్నారు. శ్రీ శ్రీ బాల వరసిద్ధి వినాయక మండలి 2వ జూన్లో గురువారం అత్యంత భక్తితో హోమంను నిర్వహించారు. రెడ్డి దంపతులు మరియు మహిళలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా దామోదర్ షాప్ సమీపంలోని వినాయక మండపం వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 8 రోజులుగా మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ నైవేద్యాన్ని సమర్పిస్తున్నారు. అదేవిధంగా బ్రహ్మం ఆలయంలో ప్రతిరోజు 9 రోజుల పాటు రవి అనే భక్తుడు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. గురువారం మార్కెట్లోని హనుమాన్ ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యాపార కమిటీ సంఘం అధ్యక్షులు తమ్మిశెట్టి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ నవరాత్రులు ముగించుకొని వివిధ ప్రాంతాల వద్ద నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు గోదావరికని మంచిర్యాల పట్టణంలో నిమజ్జన శోభయాత్ర జరిగే రూట్ పెద్దపల్లి జోన్ పరిధిలో గోదావరి బ్రిడ్జి వద్ద నిమజ్జనం పాయింట్ను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఐపీఎస్, పోలీస్ ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రామకృష్ణపూర్ ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మంచిర్యాల జోన్ పరిధిలో 2334 మందితో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఐఏఎస్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. మరియు కేతనపల్లి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శుభ సాయంత్రం. రేపు జరగబో వినాయక నిమజ్జనానికి అందరికీ కూడా రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డీసీపీ మంచిర్యాల జోన్ సార్ గారి ఆదేశాల మేరకు, తర్వాత ఏసీపీ బెల్లంపల్లి మందమరి సిఐ గారి వారి యొక్క సూచనల మేరకు రేపు మన రామకృష్ణపూర్ అమ్మ గార్డెన్ కేతన్పల్లి ఏరియాలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మాతో పాటు మున్సిపల్ కమిషనర్ గారి, తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మిగతా సంబంధిత
అధికారులందరితో కూడా కొంత మేము కొన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రజలందరూ కూడా వినాయకుడిని కొద్దిగా 12 గంటల ప్రాంతంలోనే నిమజ్జనానికి స్టార్ట్ చేసి 10 గంటలకు పూర్తి చేయాలని పోలీసు గారి యొక్క విజ్ఞప్తి. ప్రతి ఒక్కరు కూడా నిమజ్జన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మంచి కండిషన్ ఉన్నటువంటి వెహికల్ మాత్రమే వాడండి. డ్రైవర్ కూడా మంచి స్థితిలో ఉండేట్టు చూడండి. డ్రైవర్కి కూడా ఏదైనా మత్తు పానీయాలు కానీ సేవించకుండా చూడాల్సిన బాధ్యత మీదే. తర్వాత నిమజ్జనం పూర్తయ్యే వరకు కూడా ఆర్గనైజర్ బాధ్యత ఉంటుంది. అన్ని కూడల్లో కూడా మన రామకృష్ణాపూర్ ఏరియాలో సీసీ కెమెరాలతోటి అందరి పర్యవేక్షణలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది మనసులో పెట్టుకోవాలి. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా కూడా మందు సేవించడం కానీ లేకుంటే ఇతర అసాంఘిక కార్యకలాపాలు కానీ వేరే ఏమన్నా గొడవ చేసే ఉద్దేశాలు కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వారిపైన కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకోబడుతుంది. అలాంటి వారు ఏదైనా గొడవలకు ముందే పాల్పడితే మాత్రం ప్రతి సంవత్సరం వాళ్ళని బాయిండ్ ఓవర్ చేయడం, లేకపోతే పాత నిరస్తులైతే వాళ్ళ రౌడ్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి శోభాయాత్ర అనేది అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకోవడం జరిగింది. తర్వాత ఎవరైనా కూడా ఆకతాయిలు కానీ అమ్మాయిలు వేధించినా కానీ ఇలాంటివి చేసినా కూడా వారిపైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అందరూ కూడా ప్రశాంతంగా చేసుకొని వెళ్ళాలని మా యొక్క పోలీసు. అదేవిధంగా ఎవరికి కూడా డీజేలకు అనుమతి లేదు. ఎవరు కూడా డీజేలు పెట్టిన చోటే ఆ డీజే సీజ్ చేసి మేము చట్టపరంగా వారిపై కేసు నమోదు చేయబడుతుంది. కాబట్టి ప్రజల ముందే గమనించగలరు. మనందరూ కూడా మన రామకృష్ణాపూర్లో ఈ శోభయాత్ర అంతా కూడా రాజీవ్ చౌక్ నందు మన యొక్క వీళ్ళు ఆర్గనైజర్స్ అక్కడి దగ్గరికి వచ్చి అందరూ కూడా ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు తీసుకోవాలని, అందరూ కూడా ప్రశాంతంగా చేసుకోవాలని, పిల్లలు కూడా మీతో ఉండొచ్చు. ఈ అందరూ గుమిగూడి ఉన్న సందర్భంలో పిల్లల్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలని, తర్వాత మీరందరూ ప్రశాంతంగా చేసి మాకు పోలీస్ శాఖకు సహకరిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నిమజ్జనం అదేవిధంగా నిమజ్జనం జరిగే చోటు మనకు గోదావరి కానీ తర్వాత మంచిర్యాల గోదావరి వద్ద జరుగుతుంది. కాబట్టి నిమజ్జనానికి చిన్నపిల్లల్ని తీసుకెళ్లకుండా పెద్దవాళ్ళు మాత్రమే వెళ్ళేవాళ్ళం. అందరూ కూడా పెద్దవాళ్ళు వెళ్ళి నిమజ్జనం చేస్తే బాగుంటుంది. చిన్నపిల్లలు తీసుకెళ్ళినట్టయితే ఏదైనా జరగడానికి ప్రమాదం జరిగితే కుటుంబంలో విషాదాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి నిమజ్జనానికి మీరే పెద్దవాళ్ళు కొంతమంది వెళ్ళాలని పోలీసు వారి యొక్క సూచన. అదేవిధంగా నిమజ్జనం రోజు రేపు తర్వాత ఎల్లుండి 2 రోజులు కూడా ఎక్కడ కూడా వైన్ షాప్స్ కూడా క్లోజ్ చేయబడతాయి. ఎవరైనా చట్టవిరుద్ధంగా మద్యం కానీ అమ్మినట్లయితే ఖచ్చితంగా వారి మీద కేసులు నమోదు చేయబడతాయి. ఈ విధంగా పోలీసు వారు తెలుపబడుతుంది. ఖచ్చితంగా కఠిన నిర్ణయం తీసుకోబడుతుంది. కాబట్టి ఎవరు కూడా మద్యం కానీ ఈ బెల్ట్ షాపుల ద్వారా కానీ అమ్మితే మాత్రం ఖచ్చితంగా సమాచారం మేరకు వారి మీద కేసులు నమోదు చేయబడతాయి. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణం ఎస్ఆర్కే ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో వచ్చి తమ తోటి పిల్లలకు పాఠాలు బోధించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ ఉప్పలయ్య మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని, నేటి విద్యార్థులు బాలలే రేపటి భారత పౌరులని అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసి భారతదేశ 2వ రాష్ట్రపతిగా పదవిని చేపట్టారని, రాధాకృష్ణన్ పట్టుదలకు గుర్తుగా ఆయన జన్మదినాన్ని సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. సమాజంలో డాక్టర్లను, న్యాయవాదులను, ఇంజనీర్లను, అన్ని రంగాల్లో నిపుణులను తయారు చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు.
helping us to be a better person. Happy Teachers Day. Good evening everyone. My name is Aditi. Today is 5th September. On this day we are celebrating Teachers Day. I first wish you all a very happy Teachers Day. Teachers Day is birth anniversary of Sarvapalli Radhakrishnan. He was a great scholar, the second president of India. Teachers are the second parents in everyone's life. Teachers are our real heroes and best friends. Thank you. దేశానికి రెండవ రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డేను టీచర్స్ డేగా భారతదేశం మొత్తంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఒక వ్యవసాయదార కుటుంబంలో పుట్టి తమిళనాడులోని తిరుత్తని కుగ్రామంలో పుట్టిన తను ఈ భారతదేశానికి ప్రథమ పౌరుడుగా ఎదగడం, తన యొక్క ఫిలాసఫర్గా, ఓ గైడర్గా, ఓ మామూలు టీచర్గా ఉండి దేశానికి రెండవ రాష్ట్రపతిగా ఎదగడం అనేది ఒక గొప్ప విషయం. అతను టీచర్ వృత్తి నుండి రాష్ట్రపతిగా ఎదిగింది కాబట్టి తన యొక్క బర్త్డేను ఈరోజు భారతదేశం మొత్తం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ దేశానికి పౌరులను తయారు చేసేది, పిల్లర్స్ అందరిని తయారు చేసేది కూడా ఉపాధ్యాయ వృత్తే. ఈ దేశం యొక్క భవిష్యత్తు మొత్తం డిపెండ్ అయ్యేది కూడా పాఠశాలల మీదనే. కాబట్టి పెద్దలు అన్నట్టు దేశ భవిష్యత్తు మొత్తం కూడా తరగతి గదులలో రూపుదిద్దుకుంటుంది అన్నట్టు ఈ భారతదేశం యొక్క భవిష్యత్తు మొత్తం పిల్లల యొక్క భవిష్యత్తు మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందుకనే తనను ఆదర్శంగా తీసుకొని భారతదేశాన్ని అభివృద్ధిలో తీసుకోవడానికే తన యొక్క బర్త్డేను ఉపాధ్యాయ దినోత్సవంగా పెట్టడం జరిగింది. అందుకనే మరొక్కసారి భారతదేశంలో ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని పాఠశాలల్లో కూడా విద్యార్థులను ఉపాధ్యాయులుగా చేసి ఈరోజు స్వయం పరిపాలనా దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే అతన్ని ఆదర్శంగా తీసుకోవడానికి ఉపాధ్యాయ వృత్తి నుంచి భారతదేశంలో ఉన్న రాష్ట్రపతిగా ఎదిగింది కాబట్టి అందరూ కూడా అతన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈ రోజును పిల్లలనే ఉపాధ్యాయులుగా చేసి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున విద్యార్థులందరూ కూడా తనను ఆదర్శంగా చేసుకొని ఆ యొక్క రాష్ట్రపతి పదవికి ఎక్కడైతే ఎదిగిండో అలాగనే మిగతా విద్యార్థులు కూడా ఆ విధంగా ఎదగాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శనివారం నిర్వహించే గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతతో పాటు నిఘా నీడలో శోభయాత్ర రూటు ప్రదేశాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా కేంద్రం రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథుడికి 108 ప్రసాదాలు. శ్రీ శివ గణేష్ మండలిలో ఘనంగా నిత్య పూజలతో పాటు హోమాలు, అన్నదానాలు. లక్షట్పేట తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు వెర్రవెల్లి రఘునాథ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.